హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు తేజ. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్, మనం గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, కొబ్బరికాయ కొలితే ఏమవుతుంది, కొబ్బరికాయలో పువ్వు వస్తే ఏమవుతుంది అన్న విషయాలు చాలా మందికి తెలియదు. కొబ్బరికాయ వెనుకున్న మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? భారతదేశం సాంప్రదాయాలకు పట్టుకొమ్మలాంటి దేశం. ఇక్కడ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో గౌరవిస్తారు. ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. భగవంతుణ్ణి కొలిచేందుకు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతో మంది ఆలయాలకు వెళ్తుంటారు. ఇలా గుళ్ళకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసేది కొబ్బరికాయ కొట్టడం. దేవుడికి ధనకనక వస్తువులను లేదా వారి వారి తాహతకు తగినట్లు ఎంతో కొంత సొమ్ము సమర్పించుకోవచ్చు కదా, కొబ్బరికాయ ఎందుకు కొడతారు అనే సందేహం అందరికీ కలుగుతుంది. అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి చాలా మందికి తెలియదు. హిందూ పురాణాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు, కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం, అహంకారం, ఈర్ష్య, ద్వేషాలు అన్ని తొలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకే కొబ్బరికాయను ఆలయంలో కొడతారు. అంతేకాకుండా టెంకాయను కొట్టినప్పుడు కొంతమందికి పువ్వు వస్తుంది, మరికొంతమందికి కొట్టినప్పుడు లోపల పెరుగుగా కనిపిస్తుంది. అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కొంతమంది కాయ కుళ్ళితే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని ఆందోళనకు చెందుతారు. అయితే అంత ఆందోళన చెందాల్సిన పని లేదు. సానుకూల దృక్పథంతో ఆలోచించి మనసులోని కుళ్ళు ఈ రూపంలో వెళ్ళిందని భావించాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా, అందులో పువ్వు వచ్చినా చాలా సంతోషపడతారు. కొత్తగా పెళ్లిన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. కాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా కొంతమందిని తృప్తిపరుస్తుంది, మరికొంతమందిని అసంతృప్తి పరుస్తుంది. కాయ సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని భావిస్తారు. నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురికి గాని కొడుకుకు గాని సంతానం లభిస్తుందని భావిస్తారు. అయితే ఇంట్లో గాని ఆలయంలో గాని కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి చేతులు కాళ్ళు కడుక్కుని మళ్ళీ పూజ చేస్తే సరిపోతుందని అర్చకులు చెప్పారు.